మావయ్య, నాకు తెలిసిన ఆవిడ వాళ్ళ అత్తింటికి ₹1,00,00,000 కట్నంతో వచ్చిందంట. మరొక ఆవిడ 5 ఎకరాల పొలం తెచ్చిందంట. దాని వాల్యూ 1,50,00,000. పెళ్లిళ్లతో వాళ్ళ భర్తల జీవితాన్ని మార్చేశారు వాళ్ళు. వాళ్ళంతా మా భార్యలు మా జీవితంలో గొప్ప బహుమానం అని చెప్పుకొని తిరుగుతున్నారు. నా భర్త జీవితంలో నేనంత గొప్ప ఆశీర్వాదం కాదేమో కదా. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను నా భర్తకి ఏమి ఇవ్వగలుగుతాను? బాధగా ఉంది మావయ్య. ప్రకృతి సంబంధమైనటువంటి ఈ లోక ధనధాన్యాదుల్ని కాస్త పక్కన పెడితే, పెళ్లిలో ఒక భార్య భర్తకి, భర్త భార్యకి ఇవ్వగలిగిన గొప్ప కానుక ఏంటో తెలుసా? ఒకరి కొరకు ఒకరు నిరీక్షణతో, ఒకరి నిమిత్తమై ఒకరు కాపాడుకున్న వారి పరిశుద్ధతే. తమను తాము ఈ లోక పాప మాలిన్యానికి అప్పగించుకోకుండా ఒకరి కొరకు ఒకరు కాపాడుకున్న వారి పరిశుద్ధతే ఒకరికొకరు ఇచ్చుకోగలిగిన గొప్ప బహుమానం. ఇదిగాక భర్తకు లోబడే తత్వం, భర్త వలన కలిగిన బాధ్యతలను నెరవేర్చటానికై తన జీవితాన్ని సైతం త్యాగం చేసేటువంటి త్యాగపూరితమైన స్వభావం కలిగిన భార్యలు, వారి యొక్క మంచి తత్వానికి మించినటువంటి కట్నం ఈ లోకంలో మరొకటి ఉంటుందని నేను అనుకోను. తన భర్త చనిపోయినా తన భర్త వలనైన బాధ్యత తన అత్త నయోమి పట్ల రూతు తన బాధ్యతను విడిచిపెట్టలేదు. యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని త్యాగం చేసి తన అత్తకు అండగా ఉండటానికి సిద్ధపడింది. ఈ గుణానికి సాటి అయిన కట్నం ఈ లోకంలో మరొకటి ఉంటుందని నేను అనుకోను. మీ దగ్గర కోట్లు ఉండకపోవచ్చు, స్థలాలు పొలాలు మీ దగ్గర లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ గుణలక్షణాలు మీ దగ్గర ఉన్నాయి. మీ భర్తకి వాళ్ళందరికంటే కూడా మీరే గొప్ప దీవెనగా ఉంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మావయ్య.